ఈ మెయిల్స్ పంపించేటప్పుడు ఏం చేస్తాడంటే ఫ్రాడ్స్టర్ ఐఎల్ అంటే ఏంటి సార్ అది ఐఎల్ అంటే? ఇప్పుడు ఐ ఉందనుకోండి, స్మాల్ ఎల్ క్యాపిటల్ ఐ రెండింటికి పెద్ద తేడా ఉండదు. ఎల్ ఇట్లే ఉంటుంది, క్యాపిటల్ ఐ కూడా అట్లే ఉంటుంది. అటువంటివి తర్వాత ఏ బదులు ఓ, ఈ బదులు ఏ, ఇట్లా ఒక లెటర్ని రామారావు అని ఉందనుకోండి, రామా దగ్గర రామే రావు అని పెడతాడు. మనం కొట్టేసేటప్పుడు ఓవర్లుక్లో అది పట్టించుకోం. ప్లస్ మెయిల్ ఐడికి 2 పార్ట్లు ఉంటాయి. అసలు అక్కడ మోసం అనే ఒక కాన్సెప్టే ఉండదు కాబట్టి పట్టించుకోరు. ప్లస్ మెయిల్ ఐడికి ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ యూజర్ ఐడి, రెండోది యూజర్ నేమ్. యూజర్ ఐడి మనకు కనపడదు, మనకు కనపడేది యూజర్ నేమే. సేమ్ యూజర్ నేమ్తో మనం 1,00,000 మెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐడి మాత్రం యూనిక్ ఉంటుంది. మనకు రెగ్యులర్ కనపడేది మాత్రం యూజర్ నేమే. మనకు వచ్చే మెయిల్స్ ఏంటి, రోజు రామారావు నుంచి వస్తుంటే ఇప్పుడు కూడా రామారావు నుంచి వస్తుంది, కానీ లోపల ఐడి డిఫరెంట్ ఉంటుంది. అది చెక్ చేయట్లేదు. అది చెక్ చేయకుండా అకౌంట్ ట్రాన్స్ఫర్ మారింది, ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడన్నా డౌట్ రావాలి. కళ్ళు మూసుకొని ఏమి సస్పెషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నారు. రీసెంట్గా ఒక కంపెనీ 5.47 crores పంపించింది. మా దగ్గర 11 crores, 12 crores 3 కంప్లైంట్లు ఉన్నాయి. రీసెంట్గా 5.47 crores ఇలా పంపించేస్తున్నారు. పంపించిన తర్వాత 3 కంపెనీలకి లాస్ కాలేదు. ఒక రీసెంట్గా వచ్చిన కంపెనీ 5.47 crores వీళ్ళు పంపించిన తర్వాత వీళ్ళు 1 week తర్వాత అలర్ట్ అయ్యారు. ఈ లోపు అక్కడ విత్డ్రా అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఇట్లాంటి వాటికి మోసాల బారిన పడేవాళ్ళు ఎక్కువగా పట్టణ ప్రాంతాల వారు అంటారా, లేక గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువగా మీ పర్సంటేజ్లో? 90% పట్టణ ప్రాంతాల వాళ్ళే. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అసలు ఇవన్నీ వాడరు వాళ్ళు. మెయిల్స్ ద్వారా డబ్బులు పంపడం, వాట్సాప్ డీపీల ద్వారా డబ్బులు పంపడం ఇవన్నీ వాళ్ళు చేయరు. అందువల్ల అక్కడే తక్కువ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకే సైబర్ దీంట్లో చాలా సేఫ్గా ఉన్నారు. చదువుకున్న వాళ్ళదే ఎక్కువ ఇదిగా ఉంది. సో పర్సంటేజ్ అట్లా చూపిస్తుంది. అయితే రికవరీ సంబంధించి కూడా చాలా మందిలో మనీ పోయిందని చెప్పి మీకు కంప్లైంట్ చేసినప్పుడు ఎట్లా రికవరీ పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది సార్? రికవరీ పర్సంటేజ్ అంటే వాళ్ళు కంప్లైంట్ చేసే టయాన్ని బట్టి ఉంటుంది. మనకు ఫాస్ట్గా కంప్లైంట్ చేస్తే ఎక్కువ రికవరీ ఉంటుంది. 10 రోజుల తర్వాత కంప్లైంట్ చేస్తే ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి క్రిమినల్ నుంచి రికవరీ చేసేది చాలా కష్టం. సైబర్ క్రైమ్స్లో క్రిమినల్ నుంచి రికవరీ అనేది దాదాపు శూన్యం. ఏది రికవరీ చేసినా అకౌంట్స్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఈయన వేసిన అకౌంట్స్ నుంచే రికవరీ చేయాలి. ఫాస్ట్గా రికవరీ కంప్లైంట్ చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ cybercrime.gov.in అని చెప్పేసి MHA పోర్టల్ ఒకటి ఉంది. ఈ పోర్టల్లో 1930 ద్వారా కంప్లైంట్ చేస్తే, లేదు cybercrime.gov.in మనం 1930 కొంచెం కలవటం ప్రాబ్లం ఉంది అనుకుంటే డైరెక్ట్ cybercrime.gov.inలోకి వెళ్ళి మన కంప్లైంట్ అప్లోడ్ చేయొచ్చు. ఇలా చేస్తే ఏంటంటే ఇందులో బ్యాంక్ నోడల్స్ అందరూ ఉంటారు. ఈ బ్యాంక్ నోడల్ ఆఫీసర్స్ వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు నాది SBI, నా అకౌంట్లో నుంచి నేను డబ్బులు పంపించాను. పంపించిన అకౌంట్ యాక్సిస్. మా బ్యాంక్ నోడల్ ఏం చేస్తాడంటే ఆ యాక్సిస్ వాళ్ళకి పంపుతాడు దాన్ని. యాక్సిస్ నెంబర్ కూడా తెలుసు, ఎందుకంటే నేనే పంపించా కాబట్టి. యాక్సిస్ బ్యాంక్ అతను వెంటనే దాన్ని చూసి ఆ యాక్సిస్ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తాడు. అప్పటికే డబ్బులు వెళ్ళిపోయి ఉంటే కనుక ఎక్కడెక్కడికి పోయినాయి చూస్తాడు. యాక్సిస్ నుంచి 3 బ్యాంకులకు పోయినాయి అనుకోండి, ఒక HDFC బ్యాంకు, ఇంకోటి ICICI బ్యాంకు, ఇంకొక కోటక్ బ్యాంకు, ఆ 3 బ్యాంకుల నోడల్స్కి అలర్ట్ చేస్తాడు. ఆ 3 బ్యాంకుల నోడల్స్ చూసుకొని దాన్ని వెంటనే వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు ఆ అకౌంట్లను. అంటే ముందు ఇప్పుడు నేను 10 లక్షలు వేసిన, ఆ 10 లక్షలు యాక్సిస్ బ్యాంక్కి వేసిన. యాక్సిస్ బ్యాంక్ నుంచి 3 లక్షల ఒక దానికి, 4 లక్షల ఒక దానికి, ఇంకో 3 లక్షల ఒక దానికి పోయినాయి. ఈ అకౌంట్లో ఫ్రీజ్ చేయటువంటి కంప్లీట్ అకౌంట్ కాకుండా 3 లక్షలకి లీన్ పెట్టేస్తారు. రెండో అకౌంట్లో 4 లక్షలకి, మూడో అకౌంట్లో 3 లక్షలకి ఇట్లా లీన్లు పెడతారు. ఆల్రెడీ అవి విత్డ్రా చేయకుండా ఉంటే అక్కడ ఆగిపోతాయి. లేదు అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయటము, విత్డ్రా అయిపోతే ఏం చేయలేము. విత్డ్రా అంటే చూపిస్తారు, సో మచ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ దిస్ బ్రాంచ్ త్రూ చెక్, త్రూ ATM ఇట్లా. లేదు ట్రాన్స్ఫర్ అయితే వేరే ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది చూపిస్తారు, మళ్ళీ ఆ నోడల్కి అలర్ట్ చేస్తారు అనమాట. అట్లా లాస్ట్ విత్డ్రావల్ వరకు నేను వేసిన అమౌంట్ ఒక 100 అకౌంట్లకు పోతే ఆ 100 అకౌంట్లకు కూడా లాస్ట్లో ఎన్ని అకౌంట్లలో విత్డ్రా అయిందో అన్ని అకౌంట్ల నోడల్ ఆఫీసర్స్ లీన్ పెడతారు, మానిటర్ చేస్తుంటారు. అందువల్ల ఫాస్ట్గా కంప్లైంట్ చేస్తే ఈ అమౌంట్ ఫాస్ట్గా విత్డ్రా చేసేసుకునేది కష్టం. ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత ఆగుతుంది. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఎక్కువ మనీ మనం సేవ్ చేయొచ్చు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డారో మరి ఇమీడియట్గా వాళ్ళ మనీ పోగొట్టుకున్న వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్.
మళ్ళీ రికవర్ చేసుకోవాలనుకుంటే. అయితే ఈ ముఠాలకు సంబంధించి ఇప్పుడు నార్మల్ క్రైమ్స్లో అయితే ప్రసాద్ గారు ఇమీడియట్గా చాలా సోర్సులు ఉంటాయి, క్రిమినల్స్ని పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ చూస్తుంటే చాలా టఫెస్ట్ టాస్క్ మీకు, అంటే ఈ వీటిని చేయడం అనేది ఎట్లా వీలవుతుంది? అసలు ఈ ముఠాలు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కువగా వచ్చే క్రైమ్స్లో ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను పార్ట్ టైం జాబ్ ఆఫర్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయించేది, అది దాంట్లో కానీ డిజిటల్ అరెస్ట్, మీ నంబర్ తోటి అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయిందని భయపెట్టి, అలాగే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అని ఇంకోటి ఉంది, ట్రేడ్ అండ్ క్రిప్టో. ఈ ట్రేడ్ క్రిప్టోలో ఏం చేస్తున్నారంటే, ఎవరైతే గూగుల్లో ట్రేడింగ్ గురించి సెర్చ్ చేస్తుంటారో లేదు డీమార్ట్ అకౌంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మెసేజ్లు వస్తాయి. వాళ్ళ నంబర్లని వాట్సాప్ గ్రూపుల్లో ఏదో సమ్ ట్రేడింగ్ అని చెప్పి పెట్టేసి యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఈయన ఆల్రెడీ ట్రేడింగ్ దీంట్లో ఉంటాడు, ట్రేడింగ్ గ్రూప్లో యాడ్ అయితే చూద్దాం అసలు ఏంటో అనే ఇది ఉంటుంది. అంటే ఏ గ్రూప్ని కూడా వదిలే పరిస్థితి ప్రసక్తే లేదు. ఇప్పుడు మనం అనుకోండి, మనకు తెలియని గ్రూప్లో ఎవరైనా యాడ్ చేస్తే మనం వెంటనే ఎగ్జిట్ అయిపోతాం. వీళ్ళు ఎగ్జిట్ గారు, ఎందుకంటే ట్రేడింగ్ పేరు మీద ఉంది గ్రూపు, ఈయనకు ట్రేడింగ్ అంటే ఇష్టం కాబట్టి అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేస్తే అందులో ప్రతిరోజు టుడే మై విత్డ్రావల్ ఈస్ 4 lakhs, టుడే మై ప్రాఫిట్ ఈస్ 10 lakhs, మై ప్రాఫిట్ ఈస్ 20 lakhs, ఐ హ్యావ్ విత్డ్రాన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5 lakhs, ఇలా మెసేజ్లు పెడతా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈయన ఊరుకోలేడేక, ఇదేంది అందరూ డబ్బులు ప్రాఫిట్ వచ్చేస్తుంది నేను గమ్మున కూర్చున్నా అని చెప్పేసి ఈయన కూడా చిన్నగా అదొక అడిక్షన్ అడుగుతాడు. హౌ టు గెట్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము పలానా స్టాక్ బ్రోకర్స్, మా అడ్వైజులు ఫాలో అయితే నీకు విపరీతమైన ఇట్లే, వీళ్ళంతా మా అడ్వైజులు ఫాలో అయిన వాళ్ళు ఇట్లా వచ్చేస్తున్నాయి, నీకు కూడా డబ్బులు వచ్చేస్తాయని చెప్తారు. చెప్తే ఈయన సరే అన్నాడంటే, అయితే ప్రస్తుతము ఒక పని చేయండి, ఇప్పుడు ఐపీఓస్ అంటే మధ్యలో షేర్లు రిలీజ్ చేస్తుంటారు కదా, వాటిని ఐపీఓస్ అంటారు. ఈ ఐపీఓస్ ఐసిఐసి బ్యాంక్ రిలీజ్ చేస్తుంది, దాని ప్రజెంట్ వాల్యూ 100 రూపీస్. మీరు కనుక ఒక 50 lakhs తీసుకుంటే 50 రూపీస్కి ఇచ్చేస్తాం, ఎందుకంటే మాకు కంపెనీతో అగ్రిమెంట్ ఉంది, మేము ఇప్పిస్తాం. ఓకే అంటున్నాడు. ఓకే అంటే ఆయన ఒక లింక్ పంపుతాడు, ఈ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటాడు. ఆ లింక్ ఏంటి, ఐసిఐసి సెక్యూరిటీస్ అని ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది ఓపెన్ చేస్తే మీకు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అంటాడు. అందులో రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్లో డీమార్ట్ అకౌంట్కి మనం ఏమేమి ఫిల్ చేస్తామో అవన్నీ ఇక్కడ కూడా ఫిల్ చేయాలి. ఈయన ఏమనుకుంటాడంటే, ఇది డీమార్ట్ అకౌంట్, ఐసిఐసితో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను అనుకుంటాను. అవును, ఇంకేముంది, అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టే. అసలు డీమార్ట్ అకౌంట్ అనేది ఒక బ్యాంకుకో ఒక షేరుకో సంబంధించి ఉండదు. మనం 1,00,000 షేర్లు కొన్నా, 100 కంపెనీల్లో కొన్నా ఒక డీమార్ట్ అకౌంటే చాలు. ఆల్రెడీ ఈయనకి డీమార్ట్ అకౌంట్ ఉంది. వీళ్ళు లింక్ పంపించి మా ఐసిఐసి సెక్యూరిటీస్లో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకో అని చెప్తే గుడ్డిగా నమ్మేసి ఓపెన్ చేసి 50 lakhs పెట్టి కొనేస్తున్నాడు. కొనగలనే తెల్లరి పొద్దున్నే 1 crore అయిపోద్ది అది, ఎందుకంటే దాని షేర్ వాల్యూనే 100, ఈయన 50 రూపీస్కి ఇచ్చారు. కొన్న వెంటనే డబల్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఒక 2 కోట్లకో 3 కోట్లకో కంపెనీ అలాట్ చేసేసింది షేర్లు మీకు పొరపాటున అని చెప్పి ఇంకో 2-3 కోట్లకి వేసేస్తారు. ఇవి కూడా తీసుకోవాలి తప్పదు, లేకపోతే అవి విత్డ్రా కావు, మీకు వచ్చిన 1 crore ఆగిపోతాయి, ఇది కంపల్సరీ తీసుకోవాల్సిందే అని షరతు పెడతాయి. ఇంత డబ్బులు నా దగ్గర ఉందంటే మరి డబ్బులు లేకపోతే ఏం చేస్తాం, మరి మిస్టేక్ జరిగిపోయింది, ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేము, తీసుకోవాల్సిందేగా ఎట్టి పరిస్థితుల్లో. తీసుకోకపోతే మరి ఆ 1 crore వదిలేసుకోండి అంటారు. 1 crore ఎట్లా వదులుకుంటాడు, చూస్తా 1 crore వదులుకోలేడు. 2 కోట్లు అప్పో సొప్పు చేసి కట్టేస్తాం. అసలు ముందు ఇది స్టార్ట్ అయిందే డబ్బులు చాలా ఏదో లక్షలు వస్తున్నాయని ఒక ఇంట్రెస్ట్ తో మొదలు పెట్టింది. సో ఇట్లా ఫిక్స్ చేస్తారనమాట. 13 crores కంప్లైంట్ ఒకటి, 14 crores కంప్లైంట్ ఒకటే ఉన్నాయి. మరి 10 crores అబౌవ్ పెట్టిన వాళ్ళు ఒక 5-6 కంప్లైంట్లు ఉన్నాయి. ఇంకంతే, వాళ్ళ డబ్బులు ఇంకా రికవర్ అవ్వలేదు. అది అంతా వాడి ఓన్ వెబ్సైట్, దాంట్లో అంతా మనకు చూపించేదంతా ఫిగర్స్. వాడి వెబ్సైట్లో వాడు ఎన్ని ఫిగర్ అనేది చూపించవచ్చు. మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పెడితే అది మన ఇది, కానీ వాడి వెబ్సైట్లో చూపిస్తే వీళ్ళు బ్యాలెన్స్ చూసుకొని మన డబ్బులు బాగున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు, చాలా వచ్చేసినాయి అని చెప్పి చాలా సంతోషపడిపోతున్నారు. అంటే మీ దగ్గర కేసులు రిజిస్టర్ అయినాయి అంటున్నారు కదా మీరు, సో దానికి సంబంధించి ఏమైనా వాళ్ళకి అంటే ఇవన్నీ మనం చూస్తే లాస్ట్కి చైనా లింక్స్, ఈ వాట్సాప్ నంబర్లో చాటింగ్ చేసిన నంబర్లు అన్నీ చూస్తే కంబోడియా ఐపీస్ వచ్చినాయి.
తర్వాత మనకి సైబర్ స్లేవరీ అని ఒకటి ఉంది. సైబర్ స్లేవరీ అంటే ఇండియన్స్ని తీసుకెళ్ళి జాబులు ఇప్పిస్తామని చెప్పి కంబోడియా తీసుకెళ్ళి అక్కడ చైనా వాళ్ళు బలవంతంగా ఈ ఫ్రాడ్లు చేస్తున్నారు. దీన్ని సైబర్ స్లేవరీ అంటాం. అందుకని ఇండియన్స్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఎవడైనా ఇచ్చి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ వీటి ద్వారా నేను కంబోడియాలో జాబ్ ఉందిరా అంటే మనం వెళ్ళకూడదు. ఎవరైతే రెప్యూటెడ్ ఓవర్సీస్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు మైగ్రెంట్ అని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్తో రిజిస్టర్ కావాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సర్టెన్ రూల్స్ ఫాలో అవుతారు. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే ఏ కంపెనీ అయితే జాబ్ ఆఫర్ ఇస్తుందో ఆ కంపెనీ పూర్తి డీటెయిల్స్ సమాచారం వీళ్ళ దగ్గర ఉండాలి. తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక ఉండాలి. వాళ్ళు జాబ్ ఆఫర్ రిక్వైర్మెంట్ వీళ్ళ కంపెనీకి పంపాలి. వీళ్ళు కంపెనీ దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు యాడ్స్ ఇచ్చుకొని క్యాండిడేట్స్ని పిలుచుకొని అదంతా ఒక రెగ్యులర్ ప్రాసెస్, అంతా డాక్యుమెంటేషన్ ఉండాలి. ఇక్కడ ఏమి డాక్యుమెంటేషన్ ఉండవు. నువ్వు వస్తావా బ్యాంకాక్లో జాబు, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబు, వస్తావా, ఉద్యోగం ఉంది అనే ఆశతో వీళ్ళు వెళ్ళిపోతారు. అంతే, వస్తా అంటే చాలు. కొంచెం ఇంగ్లీష్ టెస్ట్ చేస్తారు, తర్వాత ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని ఫ్లైట్ ఇక్కడ పంపించేస్తున్నారు. ఫ్లైట్ వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంకాక్లో దిగుతాడు. బ్యాంకాక్ దిగిన తర్వాత బయట ఒక చైనా వాడు వచ్చి జీప్లో ఎక్కించుకొని తీసుకుపోతాడు. ఒక 5-6 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత కంబోడియా తీసుకుపోతారు. కంబోడియా తీసుకుపోయి అక్కడ ఒక కాల్ సెంటర్లో అక్కడ ఒక చైనా వాడు రిసీవ్ చేసుకొని అకామిడేషన్ చూపిస్తారు. తర్వాత ఆ కంపెనీ మేనేజర్కి పరిచయం చేస్తారు. వాడు ఫస్ట్ ఫోన్ తీసుకొని ఫార్మాట్ చేసేస్తారు. తర్వాత పాస్పోర్ట్ లాగా పెట్టేసుకుంటారు. అంతే, ఇక స్లేవరీ, ఒక బానిసత్వం. పాస్పోర్ట్ పోయింది, ఫోన్లో కాంటాక్ట్స్ మొత్తం పోయినాయి, చెప్పినట్టు చేయాల్సిందే. అంతే, చేయకపోతే మాకు $3,000 కట్టు, $5,000 కట్టు, నీ పాస్పోర్ట్ ఇస్తాం. ఇది పరిస్థితి. తప్పని పరిస్థితిలో ఇక వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీసుకొని మన వాళ్ళే చీట్ చేస్తున్నారు. డబ్బులు మాత్రం చైనా వాడు తీసుకుపోతాడు. చీటింగ్ మాత్రం మన వాళ్ళని చీట్ చేస్తుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అక్కడ ఉండి చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ క్రైమ్స్ అన్నింటిలో కూడా, ఈ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లో కానీ, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లో కానీ, డిజిటల్ అరెస్ట్లో కానీ, ఈ పార్ట్ టైం జాబ్ ఆఫర్స్లో కానీ. అలాగే ప్రసాద్ గారు, మ్యాట్రిమోనియల్ సైబర్ క్రైమ్స్ కూడా వెలుగు చూస్తున్నాయి చాలా వరకు. వాటికి సంబంధించి మీ దగ్గరకు వచ్చిన కేసులు ఎట్లా ఉన్నాయి, ఆ పర్సంటేజ్ ఎట్లా ఉంది ఆ క్రైమ్స్కి సంబంధించి? అవి కూడా ఎక్కువే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటిలో డిఫరెంట్ టైప్స్. మ్యాట్రిమోనియల్ వచ్చేసరికి పర్టికులర్గా 2, ఒకటేమో నైజీరియన్స్, రెండోది ఇండియన్స్. నైజీరియన్స్ ఏం చేస్తారంటే ఫారిన్లో ఉంటున్న ప్రొఫైల్స్ అప్లోడ్ చేస్తారు. మనకి ఇక్కడ ఇండియన్స్కి ఏంటి, అమెరికా, యూకే ప్రొఫైల్స్ అంటే చాలా పిచ్చి. మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడు, అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. అందువల్ల ఫారిన్లో ఉన్న ప్రొఫైల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఈ నైజీరియన్స్ చాలా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి వాడు అందులో ఏం చెప్తాడంటే, మా పేరెంట్స్లో ఒకళ్ళు ఇండియా నుంచి ఉన్నారు, అందువల్ల నాకు ఇండియా అంటే చాలా ఎక్కువ ప్రేమ, నేను వైట్ స్కిన్ అయినా కూడా మీ స్కిన్కి నేను లైక్ చేస్తా, నేను ఇండియన్స్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి వాడి ప్రొఫైల్ ఏంటంటే అక్కడ ఒక 100 కోట్ల ఆస్తున్న టైప్లో చెప్తాడు. అది చూడంగానే ఇంకా మన వాళ్ళు ఇంకా ఫ్లాట్ అయిపోతారు. తర్వాత వీడియో కాల్, వాడి ఫోటో చూపించడు, వీళ్ళది మాత్రం ఫోటోలన్నీ తెప్పించుకుంటాడు. వాడు అన్ని దొంగ ఫోటోలు పంపుతాడు. వీడియో కాల్ ఎప్పుడూ ఎలో చేయరు. ఎప్పుడు వీడియో కాల్ అన్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు, కానీ వీడియో కాల్ ఒక్కసారి కూడా చేయరు. వీళ్ళు వీడియో కాల్ చేయకుండానే చాట్స్ తోటే వాళ్ళకి మేము మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేస్తున్నారు. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా నమ్మేస్తారు. నమ్మిన తర్వాత కొన్ని రోజులు చాట్ చేసి ఒక 10 రోజులు మన లవ్కి సింబల్గా ఒక నేను గిఫ్ట్ పంపిస్తున్నా, అందులో అన్నీ ఈ ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద కట్ట క్యాష్, అన్ని $, లేదా £, ఇంత కట్ట, తర్వాత గోల్డ్ జ్యువెలరీ, గ్లిటరింగ్ జ్యువెలరీ బొమ్మలు పెడతారు, ఒక ల్యాప్టాప్, తర్వాత సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ పిలిచి ఇంత పెద్ద బాక్స్ బొమ్మ ఒకటి పెడతాడు ప్యాక్ చేసేసి. ఈ మొత్తం ఈ బ్యాగ్లో పెట్టేసిన, ఇది ఈ కొరియర్ రేపు ఫ్లైట్కి బుక్ చేసేసిన, నీకు 2 డేస్లో వచ్చేస్తా అంటాడు. 2 డేస్ తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుంచి కాల్ చేస్తాం, మీకు పార్సిల్ వచ్చింది, దీనికి కస్టమ్ ట్యాక్స్ కట్టాలా అంటారు. వీళ్ళు ఓకే అని కట్టేస్తారు. ఎందుకంటే అప్పటికి చాలా పీకల్లోతు లవ్లో ఉంటారు కదా, అది క్లియర్ చేస్తారు. చేసిన తర్వాత
వెంటనే మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది, స్కాన్ చేస్తే డబ్బులు ఉన్నాయి ఇందులో, డబ్బులు ఇట్లా పార్సిల్లో పంపకూడదు, ఇది పెద్ద క్రైమ్, నీ మీద కేసు బుక్ చేస్తున్నాం అంటారు. కేసు అనగానే వీళ్ళకి భయం వేస్తుంది, అయ్యో నా మీద కేసు ఏంటంటే మరి నీ పేరు మీదే వచ్చింది కదా పార్సిల్, కాబట్టి నీ మీద కేసు బుక్ చేస్తున్నాం, చేయకూడదంటే 5 lakhs కట్టాలి. వీళ్ళు అది కట్టేస్తారు. కట్టిన తర్వాత మళ్ళీ మేము ఎన్ని స్కాన్ చేసి కౌంట్ చేసాం, డబ్బులు ఏదో $5 million ఉన్నాయి, లేకపోతే $10 million ఉన్నాయని చెప్పి చెప్తారు. అంటే ఇంత పెద్ద అమౌంట్ అనగానే ఇప్పుడు నీ పేరు మీద వచ్చింది కాబట్టి ఇది నీకే పంపించాలా, కాకపోతే ఒక పని చేయాలి, నీ అకౌంట్ డీటెయిల్స్ పంపించంటారు. అవి పంపిన తర్వాత పెద్ద అమౌంట్ కదా మేము డైరెక్ట్ పంపడానికి రాదు, త్రూ RBI పంపాలా, RBI ఛార్జెస్ కట్టాలంటారు. అది కూడా పెద్ద అమౌంటే చెప్తారు. ఈ పేమెంట్ కెపాసిటీని అసెస్ చేసి అది కూడా అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది పంపించేస్తున్నాం డబ్బులు అంటారు. అన్న తర్వాత మళ్ళీ ఇంకోటి పెడతారు. కాకపోతే ఇప్పుడు ఇది కన్వర్ట్ చేయాలంటున్నారు, డాలర్స్ ఉంది కదా, ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేయాలి, కన్వర్షన్ ఛార్జెస్ అంటారు. అది అయిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇట్లా రకరకాల ఇది చెప్పేసి వాళ్ళ అవతల వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో మొత్తం అంతా డబ్బులు లాగేస్తారు. అంతా అయిపోయిన తర్వాత పార్సిల్ ఉండదు, ఏముండదు. ఇదేదో సినిమాలో చూపించిన ఒక ఇదిలా సీన్ లాగా ఉంది, కానీ నాకు కాస్త నవ్వు వస్తుంది కానీ మీరు చెప్తుంటే. కానీ నిజంగా చాలా బాధాకరం ప్రసాద్ గారు. బాధాకరం అదే. ఇది ఏంటంటే ఒక రకమైన థ్రెటనింగ్, ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేసి ఒక విధంగా మొత్తం మీద జీవితాలతో ఆడుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే.